సో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్మరక్షణ సభ అని బాలపూర్లో ఏర్పాటు చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారి ద్వారా వచ్చిన ముస్లింలు కావచ్చు, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. ఇక్కడ వచ్చి అక్రమ చొరబాటుతోటి ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు. వాళ్ళని ఈ దేశానికి ముప్పుగా భావిస్తూ దేశ రక్షణకే ముప్పు పొంచుందని చెప్పేసి భావిస్తూ ముఖ్యంగా ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అయితే ఈ నగరంలో పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహించడం జరిగినది. సో దాదాపు 1,00,000 మందికి పైగా ఈ సభను నిర్వహిస్తూ చూసుకోవచ్చు. మనము 1,00,000 మందితో కూడా ఈ బహిరంగ సభను నిర్వహించారు. సో ముఖ్యంగా హిందూలో ఈ మధ్యలో మనం చూసుకుంటే టెంపుల్స్ మీద దాడి కావచ్చు, ముఖ్యంగా టెంపుల్స్ లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం కావచ్చు, హిందూ మతానికి సంబంధించి వ్యతిరేకత తీసుకురావడం కావచ్చు, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ముస్లిము హిందువుల మధ్య వ్యతిరేకత తీసుకురావడం కావచ్చు, మత చిచ్చులు రేపడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న హిందువులు కావచ్చు, భాగ్యనగర్ కమిటీ సమితి ఉత్సవ కమిటీ, హైదరాబాద్ ఉత్సవ కమిటీ కావచ్చు, వివిధ జిల్లాల నుంచి ఉత్సవ కమిటీ కావచ్చు, ఇంకా వివిధ ఏరియాలో ఉన్నటువంటి కుకట్పల్లి, అంబర్పేట, ఇట్లా సికింద్రాబాదు అన్ని ఉత్సవ కమిటీలను కూడా అక్కడికి తీసుకురావడం కూడా జరిగినది. సో వాళ్ళందరూ యువకులు కావచ్చు, బీజేవైఎం కావచ్చు, ఏబీపీ విద్యార్థులు కావచ్చు, ఇట్లాంటి అన్ని ఆర్గనైజేషన్స్ని కొలాబరేట్ చేస్తూ ఈ ధర్మరక్షణ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడికి వచ్చిన హిందువులను అయితే మనం అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న లీడర్లు చాలామంది కూడా సంఘీభావం తెలపడానికి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, సికింద్రాబాద్లో ఉన్న, హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న లీడర్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, బీజేపీ ముఖ్య నాయకులు కావచ్చు, ప్రధానంగా ఈ మీటింగ్ అయితే అటెండ్ కావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మనము తెలుసుకుందాం ఈ విషయాలన్నీ. అందరికీ చాలా క్లియర్. ఇక్కడ దొంగ వెధవులు చాలామంది మాటేసి ఉన్నారు. 30,000 మంది భయంకరంగా ఉన్నారు. ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు. వాడు 30,000 మందిని నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకో 10,000 మంది, 20,000 మంది పెంచేస్తారు. సో అలా అంతకంతకి పెంచుతూ ఉన్నారు. పెంచుతూ ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి శరణార్థులు అని చెప్పేసి వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఇస్తున్నారు, ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు, మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఫ్రీ అన్నీ ఫ్రీలు అయిపోతున్నాయి. ఇక్కడ చాలా కష్టాలు పడుతున్న చాలా బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ గురించి పట్టించుకోరు. ఖాన్లకి గ్రేస్ అంట, కాంగ్రెస్ అంటే ఖాన్లు అంటే కాంగ్రెస్ అని ఆల్రెడీ చెప్పిండ్రు. సో వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ పెడితే ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళు లక్షల్లో పెరిగి మన ఇంటి పక్క నుండి మన దగ్గర తింటూ శరణార్థులు అని చెప్పొచ్చి మన నెత్తిన మీద చేయబెట్టి మన పిల్లల్ని కొట్టి మన పిల్లలు ఉద్యోగాలు లాక్కొని అవి చేసి ఇవి చేసి కొట్టి తరిమి మరో బంగ్లాదేశ్ని చేసేస్తారు. ఆల్రెడీ సగానికి సగం ప్రయత్నాలు అయిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికే తిరగబడుతున్నారు, రాళ్ళు వేసి కొడుతున్నారు, ఏం చేయాలని చేస్తున్నారు. ఇట్లాంటి బూతులు వస్తాయి నాకు. ఇట్లాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు. కాబట్టి వీళ్ళని నాకు అసలు ఇలాంటి పరిస్థితి వచ్చి కరెక్ట్ సమయంలో సరైన సభ పడిందండి. ఈసారి సరైన సభ. ఇది ఆరంభం, రాసి పెట్టుకోండి, ఇది ఆరంభం. హిందువుల్లో చైతన్యం వచ్చింది. ప్రతి హిందువు నిద్రపోతలేడు, మేల్కొన్నాడు. మేలు కొలిపేటట్టు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఈరోజు ఈ సభ నిర్వహించడం చాలా సంతోషం. మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం. ప్రతి ఒక్క హిందూ ఇందులో గర్వించాలి పాల్గొన్నందుకు. ఇంకా ఇలాంటి సభలు జరుగుతూ ఉండాలి. వాళ్ళు తరిమి కొట్టే వరకు ఈ సభలు జరగాలి. వాళ్ళని తరిమి కొట్టే వరకు కూడా ఆపొద్దు. ఈ వాళ్ళతో అయిపోయిందని అనుకోవడం ఏం లేదు ఎవరు కూడా. మేము అయితే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము, మేము మేలుకొల్పుతూనే ఉంటాం. జాగో హిందూ, జాగో అంటే భాగో హిందూ, భాగో అనేటట్టుగా చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మేము ఒప్పుకోం. ఈ సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 20,000 మందో 10,000 మందో అనుకుంటే 50,000 మంది పైచిలకు వచ్చారు. ఎక్కడ ఖాళీ లేదు. మేమే ఎక్కడ కార్లు పెట్టాలో తెలియక నడిచి వచ్చారు నాయకులందరూ. ఇది అసలైన హిందుత్వం యొక్క. రాజాసింగ్ గారు అంటే ఒకటి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మనం ఎవరు ఏం చేసినా కోర్టుకి ధిక్కారం చేయకూడదు. కోర్టు ధిక్కారం చేస్తే మళ్ళీ అదొక శిక్షలు పడతాయి. మీకు తెలుసు, మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే. మీరు ప్రజలకు చెప్పాలి కాబట్టి అడుగుతున్నారు తప్ప కోర్టు ఆదేశాలని ధిక్కరించి మనం ఏ సభ చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, రాజకీయ సభలాగా మాట్లాడకూడదు, ఎవరిని తిట్టొద్దు అని చెప్పారు. సో వాళ్ళు ఇప్పుడు మేమందరం ఒక హిందుత్వవాదులుగా మేము మాట్లాడతాం. మా బాధ, మా కష్టం, ఇది. ఆయన ఇప్పుడు ఒక పదవిలో ఉన్నాడని, బాధ్యత గల పదవిలో. అలాంటప్పుడు ఆయన మాట్లాడితే ఆయన ఏం మాట్లాడినా ఆల్రెడీ బయటికి వెళ్ళేది వేరేగా వెళ్తుంది. చేసేవాళ్ళు చాలా ఇది చేస్తారు. అలాంటప్పుడు ప్రాపకండాకి మనం
అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి వాళ్ళు చేసింది గణేష్ ఉత్సవ సమితి పెడుతున్నారన్నారు. అలాగే అందరూ వచ్చారు. ఆయన హిందువే కదండి, ఆయన హిందువుగా వచ్చి పాల్గొన్నారు. అంతకన్నా ఏంటి, ఆయన ఎదురుగా నిలబడ్డాడు కదా, కూర్చున్నాడు కదా, ఏంటి మద్దతు ఉన్నట్టే కదా. ఇంకా మాట్లాడే ఉంది, నేనున్నా అంటే హిందుత్వం కోసం ఫైట్ చేస్తున్నట్టే కదా, ఇంకా చెప్పక్కర్లే. మళ్ళీ దానికి ఏమైనా వేరుగా మాట్లాడాలా? చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, ఆయన చప్పట్లు చాలా కొత్త ఏం కాదు. సో ఆయన మాట్లాడిపోయిన ఆయన ఏం చేశాడు, కన్వే చేసి బయటికి వెళ్ళిపోయింది. సో ఆయనతో పాటు వచ్చిన ప్రతి హిందూ బంధువులు, పెద్ద పెద్ద నాయకులు ఎవరు మాట్లాడలేదు. కొంతమంది ఎందుకు మాట్లాడేదంటే రాజకీయ సభ కాదు, ఇది ప్యూర్లీ హిందుత్వ సభ. హిందుత్వాదులే మాట్లాడారు, స్వామీజీలు మాట్లాడారు. ఇంకెవరైనా మాట్లాడారా? స్వామీజీలేగా మాట్లాడారు. సంఘ పెద్దలు ఎవరున్నారో వాళ్ళు మాట్లాడారు. సో అది మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. గ్రామ పెద్దలు కూడా చాలామంది మాట్లాడలేదు, కొంతమందే మాట్లాడారు. ఇది బాలానగర్ గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్లో జరుగుతున్న గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన సభ. ఇంకా నెక్స్ట్ టైం ఇంకోటి పెడితే ఊళ్ళ నుంచి తరలొచ్చారండి. ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకొని, ఫుడ్ కట్టుకొని పట్టుకొని వచ్చారు. ఈరోజు ఇంతకన్నా కావాలన్నా ఒక జాతర చేశారు. ఈరోజు హిందుత్వం అంటే ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు, మా శివాజీ మహారాజ్ స్ఫూర్తిది. మా హైదరాబాద్లో మేమందరం ఇక్కడ బాలాపూర్లో ఉన్న ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ఆ వెధవల్ని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. దీక్షా కంకణం, మామూలు కంకణం కాదు. నిన్ననే శ్రీ పంచమి, అమ్మవారి ఆశీస్సులు, రేపు రథసప్తమి, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, హిందువుల ఆరాధ్య దైవం ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు రేపు రథసప్తమి. ఈ మధ్యలో ఇది అయిందంటే ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందండి సభ. అదే జరిగింది ఈరోజు. జై శ్రీరామ్. 30,000 మంది పైగా ఉన్నారు, భాగ్యనగరంలో ఉన్నారు. అయితే వాళ్ళు ఇక్కడ రావడం వల్ల ఎక్కువైపోయి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ ద్వారానే ఈ దాడులు పెడతాయి అనుకోవచ్చా? వాళ్ళు ఇక్కడ రావడానికి అర్థం కాలేదు. 30,000 మంది ఉన్నారు కదా, సో వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించడం, వాళ్ళకి ఇల్లు వచ్చేలాగా చేయడం, వాళ్ళు ఇక్కడ నివాసం ఉండడం, షాపులు పెట్టుకొని కొన్ని అవి ఫ్రూట్స్ కూడా ఫేక్ కూడా చేస్తా అంటున్నారు. అవి ఎంతవరకు నిజమో? వాళ్ళు రావడం ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, పిల్లలు తినే తిండి, ప్రతి చాక్లెట్స్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, పెరుగులు, ఏది కల్తీ లేదు, పాలుతో సహా ప్రతిదీ కల్తీ. వీళ్ళందరూ ఏం చేస్తారండి, ఓపెన్గా చెప్తే వాళ్ళు సంఖ్య గేమ్ ఆడుతున్నారు. 10 మందిని అంటారు, లేదా 5-6 తక్కువైతే లేరు. మనం 2 కనడానికి అమ్మో వాడు ఫీజులు అంటాం. వాడేం చేస్తాడు, ఒకరిని స్కూటర్ మెకానిక్ చేస్తాడు, ఒకడినేమో ఏసీ మెకానిక్ చేస్తాడు, ఇంకొకరినేమో ప్లంబర్ని చేస్తాడు. మీరు ఎవరికి ఫోన్ చేయండి, వాళ్ళ ఖాన్లు, సయ్యద్లు, మొహమ్మద్లు తప్ప మీకు ఎవరైనా తెలుగు పేర్లు వస్తాయేమో చూపించండి. నాకు ఒకసారి స్విగ్గీ, జొమాటోలో పెట్టండి. ఏదైనా మీరు ఉంటుంది కదా, ఏముంటారు కదా, వాటిని మనం ఏమో వస్తాయి కదండి ఇమీడియట్గా మనకి వెంటనే. జెప్టోలు, స్విగ్గీ కాకుండా కాదు బ్లింకెట్లు, ఎస్, గ్రాసరీ కాదు, ఏదైనా మీరు వాడి జస్ట్ డైల్లు, వాడు ఏది చూసినా వాళ్ళు ఎందుకు, మనమేం 100లో ఒక్కడే చదువుతాడు, ఏదో ఒక మంచి పోస్ట్ తెచ్చుకుంటాడు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఏ గవర్నమెంట్ జాబ్, ఎలాగో మైనారిటీస్ కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో జాబులు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని వాడు మెల్లగా పట్టుకుంటాడు, మిగిలిన వాళ్ళందరూ పనిచేసి చదివిస్తారు. ఇప్పుడు మన వాళ్ళు 2 పిల్లల కంటే కష్టమైపోతుంది, పెంచడానికి ఇబ్బంది ఉంది. వీళ్ళందరి భారం ఎక్కువైపోతే మన పిల్లలకి భారం పెరిగిపోతుంది. సో వాళ్ళు నెంబర్ గేమ్ ఆడుతున్నారు. మనం కూడా 3-4 పిల్లల్ని కనాలే, కానీ ఖచ్చితంగా కష్టపడితే వాళ్ళు పోషిస్తారండి. గవర్నమెంట్ స్కూల్స్ లేవా, అక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద మహానుభావులు కాలేదా? సో ఖచ్చితంగా మనం నెంబర్ గేమ్ ఆడుతున్న వీళ్ళకి పెంచుతూ పెరుగుతూ వెళ్ళిపోతున్నారు, కల్తీలు చేస్తున్నారు, మన ఆరోగ్యంతో ఆడుతున్నారు. ఒక్కసారైనా మీరు పూలు పళ్ళు కూడా వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర సిగ్గు లేకుండా మనం కొంటున్నాం, సిగ్గుంటే మానండి. ఇప్పటికైనా సిగ్గు లేదు మనకి, తూ అని ఊసిస్తుంటే అదే తీసుకుని మనం వెళ్ళి దేవుడికి కడిగేసి పెట్టేస్తాం. ఇక్కడ కూడా కాదు, విలేజ్లో కూడా బాకీ, మొత్తం మండలాల్లో కూడా బాకీ కాదండి. ఇది మనం ఫస్ట్ నుంచి వాళ్ళు అవేర్నెస్ తేవాలి. వాళ్ళు అమ్మేది వాళ్ళు ఏం చేస్తారండి, మురికాలు ఇట్లా కడిగి తెస్తుంది. ఎన్ని వీడియోలు చూసాం మనం, పానీపూరి కాళ్ళతో దొక్కుతున్నారు, ప్రతిదీ. అయినా సరే మనకి సిగ్గు లేదా, మనమే చేస్తాం. మనం ఇట్లా మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడండి, స్పీక్ అవుట్. ఎందుకంటే ఇలాంటి సభల్లో అయినా మాట్లాడి మనం చెప్పాల్సింది బయటికి రీచ్ అయితే, కొంతమందిలో 100 మందిలో ఒక్కరు మారినా ఆ ఇంట్లో ఆపేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఒకటేనండి, డబ్బులు రాకుండా మనం ఆర్థికంగా వాడిని మనం బహిష్కరణ చేసామనుకోండి, ఆ విధంగా ఎక్కడికి వెళ్తారండి? శరణార్థులు అయితే కొడతారా? మమ్మల్ని కొడతారా? మా మీదకి వస్తారా? మీకు ఎంత గట్స్రా మీకు? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని శరణం అని వచ్చి మా ప్లేస్లో ఉంటూ మా పిల్లల్ని కొట్టడం, మమ్మల్ని తిట్టడం, రాళ్ళేయడం, మేము అది చేస్తాం. సిర్ తన్సే జుదా ఇది మాట్లాడతాడంట వాడు. మేమెవరు చేతులు గాజులు వేసుకొని ఎవరు లేరండి. రాముని వారసులం, హనుమంతుని వారసులం, పక్కాగా పట్టుకున్నామంటే ఇవాళ చూపించారంతా. వదిలేం. జై శ్రీరామ్. వదిలేదే లేదు.
ఇదేదో తేలాలే, వాళ్ళందరూ తరిమి కొట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోమనండి. అడ్డదారులంట వచ్చి మన దగ్గర దిగి మనతో మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ హిందువులు చాలా బలమైన వాళ్ళు. సత్తా ఎలా ఉంటుందో చూపించారు, చూపిస్తూనే ఉంటాం.